సహోదరులారా, ఒక మారుమూల ఉన్నటువంటి ఒక పల్లెటూరికి ఒక అతను వచ్చి పిల్లలకి పాఠాలు చెప్తాను అని చెప్తాడు. నాకేం వద్దండి, మీరు ఎవరన్నా నాకు అన్నం పెడుతుండండి చాలు, పెద్దగా ఏం అక్కర్లే, పిల్లడికి రూ. 100 అట్లా ఇవ్వండి, నెలకి సరిపోద్ది అని మాట్లాడుతూ ఎక్కువ ఇంగ్లీషే మాట్లాడతాడు అతను. బాగా పల్లెటూరు, చాలా చక్కని ఇంగ్లీష్ అవన్నీ మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యపోతారు. వాడు బాగా ఆశ్చర్యపోయి అతనికి ఒక చిన్న నివాసం లాగా ఏర్పాటు చేసి అక్కడే ఉండమని చెప్పి ఆ పంచాయతీ ఆఫీసులో నల్ల రంగు వేసి పిల్లల్ని సాయంకాలం పూట ట్యూషన్ పంపిస్తుంటారు. అతనికి ఎవరో ఒకళ్ళు రోజు భోజనం పంపి పెడుతుంటారు. అట్లా సాగిపోతుంటే చక్కని ఇంగ్లీష్ మాట్లాడతాడు అతను. ఎంత మంచి అంటే అసలుకి పిల్లలకి చాలా బాగా మాట్లాడుతుంటాడు. సబ్జెక్ట్ చెప్పేస్తుంటాడు, అన్ని సబ్జెక్టులు. మొత్తానికి ఆ ఊర్లో బాగా తక్కువ చదువుకున్న మనుషులు వాళ్ళంతా ఈయన చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి చాలా బాగా చూసుకుంటుంటారు. ఒకరోజు ఆ ఊరికి ఒక బంధువు వస్తాడు. ఆ బంధువు వచ్చి ఈయన ట్యూషన్ చెప్పే టైంకి అటువైపు వెళుతూ ఉంటాడు. అతను గట్టిగా మాట్లాడుతూ చెప్తుంటే ఆ బంధువు బాగా చదువుకున్నవాడు. ఆయన అడుగుతాడు, ఎవడు వీడు పిచ్చోడు ఇట్లాంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని బంధువుని అడుగుతాడు. అయ్యో వాడు పిచ్చోడు ఏంటి, అసలు వాడు మాట్లాడినట్టు ఎవడు ఇంగ్లీష్ మాట్లాడు, ఆయన మాస్టారు, అసలు ఏం చెప్తాడు సబ్జెక్ట్ ఇలాంటి ఏం మాట్లాడుతున్నాడు ఆయన, అసలు ఆడు మాట్లాడేదని తలాతోక లేదు అని చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి తలాతోక లేకపోవడం అంటే ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే మీకు ఎవరికీ తెలియదు కాబట్టి ఆ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, సరే చూద్దాం ఉండి అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏదో హిందీ మాట్లాడటం మొదలు పెడతాడు, హిందీ సబ్జెక్ట్. ఆ హిందీ కూడా తలాతోక ఉండదు, ఏదో 4 మాటలు తెలుసు, దాని ముందు వెనక మార్చి చెప్తా ఉంటాడు. వాళ్ళెవరికి తెలియదు కాబట్టి చలామణి అయిపోతాడు. ఆ తర్వాత ఈయన వెళ్ళి మీరేం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, సర్టిఫికెట్లు చూపించమంటాడు. కొంచెం తెల్లమొహం వేస్తాడు. ఈయన కూడా ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలు పెడతాడు. ఈయనకేం సమాధానం చెప్పలేడు, ఎందుకంటే ఈయన మాట్లాడిన ఇంగ్లీష్ అతనికి అర్థం కాల. ఇది అసలైన ఇంగ్లీషు, అతనిది నకిలీ ఇంగ్లీషు. సహోదరులారా, అప్పుడు అసలు అతని వేషం బయటకు వచ్చి ఊర్లో వాళ్ళందరూ అతన్ని బయటికి పంపించేస్తారు తిట్టి. ఏదైనా సరే పరీక్షకు నిలిచినప్పుడు ఏదైనా విషయం బయటకు వస్తుంది, లేకపోతే మనం అందరం కూడా బాగానే చలామణి అవుతుంటాం. అట్లా మనం ఉండకూడదని, మనం యథార్థంగా జీవించాలని ఆయన ముందు లేదా ఆయన సింహాసనం ముందు మన యొక్క హృదయం దోషారోపణ చేయకుండా బ్రతకాలని కోరి మన హృదయాల్ని స్వస్థపరిచి స్థిరపరిచిన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని అపోస్తలుడైన పౌలు గారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వాక్యాల నుండి ధ్యానం చేస్తాం. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనములు. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమించి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. సహోదరులారా, ఈ వాక్యం విన్నారు కదా? ఇక్కడ ఆత్మ మాట్లాడుతూ, దేవుని ఆత్మే మాట్లాడుతూ అంటున్నాడు, లేటర్ డేస్లో అంటే ఈ రోజుల్లో, కడవరి దినాల్లో, ఇప్పుడు మనం ఉన్నది రోజుల్లోనే కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచుతారు, వాళ్ళు విశ్వాస భ్రష్టులవుతారు అని ఆత్మ తెలియజేస్తున్నాడు నాకు. కాబట్టి తిమోతి, ఇది గుర్తుంచుకో అని పౌలు తిమోతి గారితో చెప్తున్నాడు. ఏంటి అసలు ఇది, ఏంటి ఈ విషయం అని గాన మనం ఆలోచించినట్లయితే ఇక్కడ అంటున్నాడు, కడవరి దినాల్లో కొందరు, అంటే ఈ కొందరు ఎవరు అంటే విశ్వాసులు, కొందరు విశ్వాసులు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యమిస్తారు. వాస్తవంగా ఈ విశ్వాసులు మంచోళ్లే, కానీ వీళ్ళ కళ్ళకి కొన్ని జిగేలు అనేవి కనిపిస్తుంటాయి. నా మాట మీరు కరెక్ట్గానే విన్నారు, కంగారు పడద్దు. వీళ్ళ చెవులకి కొన్ని టపా వినిపిస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద డీజే సౌండ్లు,
గ్లిటరింగ్ అనమాట. అంటే పాతకాలపు ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఒకటి ఉంటుంది. నేత్రములు మీరు మిట్లు గొల్పెడి చిత్ర దృశ్యములున్నను శత్రువగు సాతానున్ గెల్వను జాలు నీ కృప రక్షక అని జీవితాంతం దేవునికి సేవ చేస్తాను అనే పాటలో ఒక చరణం అది. ఇక్కడ వీళ్ళకి ఆర్భాటం ఎక్కువ కనిపిస్తుంటుంది, కేకలు ఎక్కువ కనిపిస్తుంటాయి. వెంటనే ఈ విశ్వాసులు అబ్బో ఇదేదో గొప్ప వింతగా ఉంది అని ఆ బోధ ఎందు లక్ష్యం ఉంచుతారట. చక్కగా తెల్లని బట్టలు వేసుకొని చక్కగా సైలెంట్గా జాగిపోయి చర్చలు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. పెద్ద రిథమిక్ సౌండ్స్ రాటు ఉండాలి, డీజేలా ఉండాలి, పెద్ద పెద్ద ఓపెన్ స్టేడియంస్ అవ్వాలి, ఆడిటోరియంస్ అయిపోవాలి. అట్లా పెద్ద పెద్ద చోట పెట్టేదానికి వీళ్ళు వెళ్తారు. మంది ఎక్కువ అవుతారు, భక్తి పలచన అవుద్ది. మంది ఎక్కువ అవుతారు, భక్తి పలచన అవుతూ ఉంటుంది. మందిని అట్రాక్ట్ చేసుకోవటానికి మందిని ఆకర్షించే విధానాలు పెడుతూ ఉంటారు. వాలంటీర్స్ ఉంటారు, ఆషర్స్ ఉంటారు, ఇన్వైట్ చేసేటువంటి రిసెప్షన్ కమిటీ ఉంటుంది ఆ చర్చిల్లో. వాళ్ళు అక్కడ నిలబడతారు. మనం జోయిలకాస్కి కానీ పెద్ద పెద్ద షాపులకు కానీ మనం వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా చీరలు కట్టుకున్న ఆడపిల్లలు చక్కగా అందంగా ఉన్న వాళ్ళు నమస్కారం ఇట్లా చెప్పి వంగని, సార్ మీరు ఏం చేస్తారు, ఏం కొంటాకు వచ్చారు ఇట్లా అడిగి 2వ ఫ్లోర్కి వెళ్ళండి 3వ ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. అట్లాగే రిసెప్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. రండి సార్ పాస్టర్ గారు వస్తున్నారు, పాటలు ప్రారంభమైనవి సార్, కొంచెం డ్రింక్ తీసుకుంటారా, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అబ్బబ్బబ్బో ఈ రిసీవింగ్ అలాంటి రిసీవింగు. అదే ఇప్పుడు మనం రోజు వెళుతున్న సంఘం ఎట్లా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, కూర్చోండి ఎందుకు మాట్లాడుతున్నారు, మోకాళ్ళు ఏరేంటి, ముసుగు కప్పండి, ఇలాంటివి చెప్తారు. ఇక్కడైతే ఫ్రీగా ఉండొచ్చు, అన్నీ ఫ్రీయే, హ్యాపీగా ఉండొచ్చు. కాళ్ళు చాపుకొని వాక్యం విన్నా అడిగేవాళ్ళు లేడు. వాస్తవానికి ఎవరికైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కాళ్ళు చాపుకుంటే ఎవరో అడగరు వయసును బట్టి. కుర్రోళ్ళు పిల్లలు కూడా కాళ్ళు చాపుకొని కాళ్ళు ఊపుకుంటూ కూర్చుంటే ఎందుకు అడగరు? దేవుని మందిరంలో విశ్వాసులు ఎలాగూ ప్రవర్తించాలో, జీవము గల దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఎట్లా ఉండాలో తెలియజేయటానికే నీకు ఈ పత్రిక రాస్తున్నాను అని చెప్పి దీనికన్నా ముందు అధ్యాయం అంటే 3వ అధ్యాయం 15వ వాక్యంలో స్పష్టంగా తిమోతికి రాస్తూ మందిరంలో ప్రవర్తన ఎట్లా ఉండాలో నీవు చూడు అంట. వేరే చోట దయ్యముల బోధ, మోసపురుచు ఆత్మలో దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు రకరకాలైనటువంటి స్థితిగతులు. ఏమేంటో స్పిరిట్స్ అవి, ఏ స్పిరిట్స్ అర్థం కాదు. హోలీ స్పిరిట్ ఎక్కువగా ఉండడు అక్కడ. వేరే స్పిరిట్స్ చాలా ఉంటాయి. లాఫింగ్ స్పిరిట్, క్రయింగ్ స్పిరిట్, మూవింగ్ స్పిరిట్, ఇట్లాంటి చాలా స్పిరిట్స్ ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళు మనుషులు నడుస్తూ ఉంటారు, ఆరాధిస్తూ నడుస్తూ ఉంటారు. అదొక రకమైన ఇది. సహోదరులారా, క్రమము లేకుండా కొంత జరుగుతూ ఆ క్రమము లేని అలజడిని, క్రమము లేనటువంటి అల్లరిని, సహోదరులారా ఇదే ఆత్మతో ఆరాధన అంటున్నారు. దయచేసి ఈ విషయం గమనించండి. క్రమము లేని అల్లరితో కూడిన ఆరాధనని ఆత్మ ఆరాధన అంటున్నారు, ఆత్మ నింపుదల అంటున్నారు. ఇదే కరెక్ట్ అంటున్నారు. దీని యందు మంచిగా ఉన్న విశ్వాసులు సైతం లక్ష్యం ఉంచుతారు. ఎందుకనంటే ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ సౌండ్ అన్నారు. ఇక అంతే. అలాగే తెలుగులో నిండుకుండా తొణకదు అన్నారు. ఖాళీ పాత్ర చప్పుడు ఎక్కువ చేస్తుంది అంటున్నారు. కాబట్టి చప్పుడు ఎక్కడ ఉందో అక్కడికి అందరూ ఆకర్షింపబడతారు. ఎంత చర్చి ఇట్లా బాగుంది. కొన్ని మందిరాల్లో, సంఘాల్లో పాస్టర్ గారు సంఘస్థులందరూ కలిసి పాటలు పాడతారు. 4-5 పాటలు పాస్టర్ గారు చూజ్ చేసుకుంటారు, అవే సంఘస్థులందరూ పాడతారు. కొన్ని సంఘాల్లో పెద్దలే నిలబడి ఆ పెద్దలే పాడతారు, సంఘం వాళ్ళతో కలిసి పాడుతుంది. కొన్ని సంఘాలు అలా కాదు. సువార్తమ్మ గారికి ఓ పాట, రూతమ్మ గారికి ఓ పాట, నయోమి గారికి ఓ పాట, మరియమ్మ గారికి ఓ పాట, ఇట్లాగా లూసమ్మ గారికి ఓ పాట, ప్రిస్కిల గారికి ఓ పాట, ఇట్లా అందరికి ఒక పాట అవ్వాలి. పాట అవ్వకపోతే ఎక్కడ పారిపోతారో అని భయం. పాటలతోనే 1:30 సమయం అయిపోద్ది. అంత చక్కగా ఉండాలి. వాళ్ళు ఎట్లా పాడినా సరే రిథమిక్గా ప్యాడ్స్ కొట్టాలి, కీబోర్డు కొట్టాలి, రీసౌండ్లు అవ్వాలి, ఎక్కువ పెట్టాలి. అప్పుడు వాళ్ళు బాగా ఆదరించినట్లు.
సహోదరులారా, దేని యందు మనం లక్ష్యం ఉంచాం? మోసపురిచే వాళ్ళు వస్తారని ఆత్మ తేటగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలా వరకు మనం గమనించినట్లయితే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. లేరని ఎట్లా చెప్తాం? సంఘాలను నడిపిస్తూ చూడండి, సంఘాలు నడిపిస్తూ చిటీ పాటలేసే సేవకులు ఉన్నారు. సంఘాలను నడిపిస్తూ సహోదరులారా అవేంటి స్కీములు కట్టించే పాస్టర్స్ ఉన్నారు. సంఘాలు నడిపిస్తూ మరి అంటే రకరకాలు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా దేవుని సేవ వెనకాల పేరు పెట్టుకొని అనేక రకమైన దుష్కార్యాలకు పాల్పడుతున్న దేవుని సేవకులు ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వేషధారణ. మెయిన్ రూట్ ఏంటంటే వేషధారణ. భక్తుల్లా కనిపిస్తారండి, అంతే. యేసు ప్రభువుని నమ్మటం, నేను యేసు ప్రభువుని నమ్మాను అంటాక సూచన ఏంట్రా అంటే క్రిస్మస్కి సూట్ కొనుక్కుంటారు. నా మాట మీరు సరిగ్గానే విన్నారు, కంగారు పడకండి. ఎందుకు సూట్ కొనుక్కుంటున్నావు అంటే మనకు వాక్యం చెప్పడానికి ఇంతకు ముందు వచ్చిన దొరలో సూట్ కొనుక్కున్నారు కాబట్టి సూట్ వేసుకుంటే క్రైస్తవత్వం అనేది నేర్చుకుంటారు కొందరు. ఇన్షర్ట్ చేసుకుంటారు, ఇన్షర్ట్ చేసుకుంటే క్రైస్తవత్వం. అప్పుడు దాకా బాగానే ఉంటాడు పాపం. ఇన్షర్ట్ చేసుకొని టై కట్టుకుంటాడు, అలా కట్టుకుంటేనే క్రైస్తవత్వం అనుకుంటారు. అంటే నేను టై కట్టుకొని ఇన్షర్ట్ చేసుకునే వాళ్ళని తప్పు పట్టట్లా, నేను కూడా చాలాసార్లు ఇన్షర్ట్ చేస్తుంటాను. కాబట్టి క్రైస్తవుడు అవటం అంటే దిస్ ఇస్ నాట్ ఎక్స్టర్నల్ మేకప్ బట్ ఇంటర్నల్ రిఫర్మేషన్. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎక్స్టర్నల్ మేకప్ కాదు క్రైస్తవత్వం అంటే. ఎక్స్టర్నల్ మేకప్తో ఇప్పుడు అంతా పోతుంది, అది గుర్తుంచుకోవాలి మీరు. మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి, మా పాస్టర్ గారండి. అమ్మా ఈ దేవుడు ఏంటో చెప్పమ్మా. దేవుడు మాకు సరిగా అంటే దేవుడే ఉందండి, దేవుడు మాకు తెలియదే ఉంది కానీ దేవుడు దేవుడేనండి, కానీ మా పాస్టర్ గారండి. ఓరే ఎవరు హైలైట్ అవుతున్నారు సంఘాల్లో? మంచిది దేవుని బిడ్డలారా. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళకి యాక్చువల్ సబ్జెక్ట్ ఉండదు, మారు మనసు అంతకన్నా ఉండదు. అంతేకాకుండా సంఘాన్ని ఎలా నడిపించాలనే ఒక క్రమం అసలు వీళ్ళకి ఏం తెలియదు. ఎటు నుంచి ఎడిపోతారో అసలు ఇంకా తెలియదు. ఒకటి మాత్రం తెలుసు, ఆమేన్ అంటుంది తెలుసు, హల్లెలూయా అంటూ సాగదీయటం తెలుసు, ప్రైజ్ ది లార్డ్ అంటూ ఒక విధమైన రితంతో మాట్లాడటం తెలుసు, టచ్ అంటుంది తెలుసు. ఇలాంటివి బాగా తెలుసు, మిగిలిన చాలా తక్కువ తెలుసు. ఈ అరుపులకి కేకలకి, ఈ మాడ్యులేషన్స్కి, వాయిస్లో ఉన్న అప్ అండ్ డౌన్స్కి కొందరు లక్ష్యం ఉంచుతారు వాళ్ళని. వేషధారణ అని బయటపడిపోయే రోజు ఒకటి వస్తుంది. నేను మీతో చెప్పాను కదా, ఆ మాస్టర్ ఇంగ్లీష్లోనే మాట్లాడేవంట, టకటక టకటక. ఏ ఇంగ్లీషో మరి ఆ ఇంగ్లీషు. అసలు ఇంగ్లీష్ తెలిసినోడు వచ్చేటప్పటికి మొత్తం డొల్లతనం బయటకు వచ్చేసి, హిందీ తెలిసినోడు వచ్చేటప్పటికి డొల్లతనం బయటకు వచ్చేసి, అసలు నువ్వు ఎక్కడ చదువుకున్న సర్టిఫికేట్లు బయటకు తీయమంటే అని నోరెళ్ళ పెట్టాడు. అసలు ఎవడు ఊళ్ళో వాళ్ళు సర్టిఫికేట్లు ఏమి అడక్కోకుండా వాళ్ళందరినీ కవర్ చేశాడు టచ్ ఇంగ్లీష్ మాట్లాడి. కొన్ని నెలల పాటు అట్లా సాగాడు కదా. ఒకవేళ ఈ వ్యక్తిగానే రాకపోతే. కనుక సహోదరులారా, నీ జీవితానికి నా జీవితానికి కూడా ఎట్లాంటి వ్యక్తి అవసరం? ఆ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు లేదా ఆయన రూపంలో ఉన్న వాక్యం. వాళ్ళు వస్తే అసలు నువ్వు నేను ఎట్లా ఉన్నావో తెలిసిపోద్ది. మనలో కూడా పరిశుద్ధతని డ్యామేజ్ చేసేది వేషధారితనమే, మీరు గుర్తుంచుకోండి. మనం చాలా పరిశుద్ధంగా జీవిస్తుంటాం, జాగ్రత్త వినాలి, పరిశుద్ధంగా జీవిస్తుంటాం. పెద్దగా భక్తి ఉండదు, పెద్దగా దేవుడు అంటే భయం ఉండదు, కానీ అందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏదేదో భక్తి చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటాం. బేసికల్ అసలు నీకు తెలియదేమి, బట్ తెలిసినట్టు నటిస్తుంటాం. ఇది చాలా కంపరమైనటువంటి స్థితి దేవునికి. వేషధారి వేషధారి వేషధారులారా వేషధారులారా అని శాస్త్రుని పరిశీలిని దేవుడు ఎన్నిసార్లు తిట్టాడో. తీర్పు తీర్చ మాకు వేషధారి, నీ కంట్లో ఉన్న చూసుకో వేషధారి. వేషం వేసుకొని ఉంటాం. దొంగ సేవకులు, అబద్ధ సేవకులు అట్లా వేషం వేసుకొని ఉన్నారు. దొంగ విశ్వాసులు, అబద్ధ విశ్వాసులు కూడా వాళ్ళతో పాటు తయారయ్యారు. కనుక మనం జ్ఞాపకం చేసుకొని
మనం ఎట్లున్నాం అనేది ఒక క్రొత్త వ్యక్తి వచ్చాడు చూడండి ఆ ఊర్లోకి, అట్లా నీ జీవితంలోకి యేసుక్రీస్తు వాక్యం రానవ్వాలి. అప్పుడు వాక్యమే మనకు కొలబద్ద, వాక్యమే మనకి మెజరింగ్ రాడ్, కొలబద్ద మనకది. దాని ప్రకారం ఉన్నావా లేవో చూసుకో, లేకపోతే మార్చుకో. మార్చుకోలేకపోతున్నా అండి, నాకు తెలుసు, నా డిఫెక్ట్స్ నాకు తెలుసు అండి, కానీ మార్చుకోలేకపోతున్నా అంటే ప్రభు సహాయం అడుగు. ఆత్మ అందుకే పంపించబడ్డాడు మనకి. ఆత్మదేవుడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆయన మన సర్వసత్యంలో నడిపించడానికి. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అండ్ వెన్ టు డూ, అది ఈ విషయాలు ఆయన మనకు తేటపరుస్తాడు. కనుక మనందరం కూడా దయచేసి మనం క్లియర్గా ఉన్నామా దేవుని దగ్గర, వేషధారణ అనే దాన్ని ముసుకేసుకొని ఉన్నామా తేల్చుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరతత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు నీ నామహిమార్థం జీవించడానికి. మాకు, మా సంఘాలకి, మాకు కృప చూపించారు. సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మేము కూడా చాలాసార్లు వేషధారులా ఉన్నాము. వేషధారులైన సేవకుల వల్ల మేము మోసపోయాం. మా జీవితాలు అట్లా కాకుండా చూడండి, కనికరించండి. మేము వేషంతో ఉన్నామా, రోషంతో ఉన్నామా అనేది సరిచూసుకుంటానికి వాక్యాన్ని మా ముందు ఉంచండి. వాక్యం మాకు అర్థమయ్యేటట్లు చేయండి. అటు ఉన్న స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. అట్టి నాయన ఘనమైనటువంటి స్థితికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరు ఘనమైన దేవుడని, ఘనమైన కార్యాలు చేస్తారని నమ్మి నేను స్తుతిస్తున్నాను. మమ్మల్ని బలపరిచి నిన్ను బట్టి సమస్తం చేయగలగటానికి మాకు కావాల్సినటువంటి కృప విస్తరింప చేయమని, ఘనత, మహిమ, ప్రభావములు, యుగయుగములు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.